అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూరి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మా శిరీష. గురుగారు, ఈ 2026లో బాబా వంగ్ ఇంకా బ్రహ్మం గారు చెప్పినట్టు మూడో ప్రపంచ యుద్ధం అసలు జరుగుతుందా? అసలు మూడో ప్రపంచ యుద్ధం ఈ 2026లో జరుగుతుందని అందరికి ఒక భయం సృష్టించారు. సో అది జరుగుతుందా జరగదా, అసలు ఏమవుతుంది గురుగారు? దాని గురించి కొంచెం చెప్పండి మాకు. మొట్టమొదటిగా మనకి బాబా వంగ, ఆమె నాస్ట్రోడామస్ ఆఫ్ బల్గన్స్ అంటారు. ఆమెని బల్గేరియా దేశస్థురాలు, కళ్ళు లేని ఆవిడ. చిన్నప్పటి నుంచి కూడా ఆమె బల్గేరియా అడవుల్లో తపస్సు చేసుకుంది. సో ఆమె కారణజన్మురాలు అనమాట. అలాగే మనకు తెలిసినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం. అందువలన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పింది ఎంతవరకు ఏది కూడా పొల్లు పోలేదు, ఇకపై భవిష్యత్తులో కూడా ఏది కూడా పొల్లు పోదు, అది క్రిస్టల్ క్లియర్. ఇకపోతే వంగా బాబా గారి దగ్గరికి వచ్చినప్పుడు 2009లో మనకు బాంబే మన ఇండియన్స్ మీద అటాక్ తాజ్ హోటల్లో, అలాగే 2011లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద యుఎస్ఏలో అటాక్, ఇలాంటివన్నీ కూడా ముందే చెప్పింది. అలాగే ప్రిన్సెస్ డయానా ఆమె యొక్క డెత్ను కూడా, యాక్సిడెంట్ను కూడా ముందే ప్రెడిక్ట్ చేసింది. అలాగే కోవిడ్ 2019లో వస్తుందని చెప్పి కూడా ముందుగానే ప్రెడిక్ట్ చేసింది. ఈ విధంగా అవన్నీ జరిగినాయి. ఇకపోతే 2026 సంవత్సరం వచ్చేసరికి మనకి ప్రపంచ యుద్ధానికి పునాదులు పడతాయని చెప్పింది ఆమె. ఇప్పుడు కనుక ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను మనం కనుక చూసుకుంటే, చైనా ఏం చేస్తుందంటే తైవాన్ మీద ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంది. సక్సెస్ అయింది కొంతవరకు. రెండవది, రష్యాకి అమెరికాకి మధ్య ఇప్పుడు యుద్ధం జరగబోతుంది. అంటే వైరుధ్యం ఉంది, డిస్టెన్స్ పెరిగిపోయింది. కాబట్టి అగ్రదేశాలు రెండు, కాబట్టి ఈ వాతావరణాల రీత్యా మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా కొన్ని అటువైపు, కొన్ని రష్యా వైపు, కొన్ని అమెరికా వైపు వెళ్ళిపోతాయి. పునాది అయితే పడిపోయింది ఇప్పుడు 2026లో. కాబట్టి వంగాబాబా గారు చెప్పినట్టు జరుగుతుంది, అండ్ మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టు జరుగుతుంది. ఇప్పుడు శని మేషరాశి, ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక గురువుల యొక్క పరువు పోతుంది అని చెప్పారు. దేవాలయాలు లేకపోతే ఈ యొక్క గురువుల పైన అపనిందలని వాళ్ళు నిజంగానే చేస్తారు, అలా జరుగుతుంది. ఇప్పుడు అలంపురం జోగులాంబ గుడిలో మసీదు కట్టేశారు. కరీంనగర్ గుడిలో మసీదు ఉందని చెప్పేసి ఆ మధ్య అఘోరి హడావుడి చేసింది. ఆ రకంగా కొన్ని మత సంబంధమైనటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. శని మేషరాశిలోకి వచ్చినప్పుడు న్యాచురల్ కలామిటీస్ ఎక్కువైపోతాయి. తర్వాత 2000 వృషభ రాశిలోకి వచ్చినప్పుడు ఇంకా మనకి వైరస్ ఎక్కువైపోతుంది అనమాట. మళ్ళీ చైనా నుంచి అటు నుంచి ఎలాగైతే మనకి ఇది కోవిడ్ అవన్నీ కూడా ఎలాగ వచ్చినాయో, అలా నార్త్ ఈస్ట్ అస్సాం రాష్ట్రాల నుంచి కొన్ని రోగాలు మనకి వస్తాయి అని చెప్పబడి ఉంది. ఈ 2026లో మళ్ళీ కొత్త రోగాలు వస్తాయి. ఎందుకు రావమ్మా? తర్వాత 2000 మళ్ళీ మనకి శని మిథున రాశికి వచ్చేసరికి క్లోజ్ అని చెప్పాడు. అంటే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే శని 2.5 సంవత్సరాలు చొప్పున ఒక దాంట్లో వెళ్తూ 2035కి క్లోజ్ అయిపోవడానికి, ఎక్కువ జనాభా పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఏ మాత్రమూ సందేహం లేదు. 300 మంది జనం ఎగిరిపోతారనమాట. కరోనాలో ఎంతమంది కుట్ల శవాలు ఎవరైనా ఊహించారా? బ్రహ్మంగారు చెప్పారు, మరి వంగాబాబా చెప్పింది, అలా ఖచ్చితంగా జరుగుద్ది అనమాట. కాబట్టి ఇంకొకటి విచిత్రం ఏమిటంటే 2026 సంవత్సరంలో మనకి కనెక్షన్స్ ఏర్పడిపోతాయి ఇతర గ్రహాల అంతర్వాసులతో. ఇప్పుడు మనమే ఇక్కడ మానవులు ఉన్నామని మనం ఇక్కడ ఉంటున్నాం. మనం పెళ్లి సంబంధాలు చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి? ఢిల్లీ వాళ్ళకి, హైదరాబాద్ వాళ్ళకి, అమెరికా వాళ్ళు, ఇలా పెళ్లి సంబంధాలను, మానవ సంబంధాలు, ఏవో సంబంధాలు, వ్యాపార సంబంధాలు ఏవోటి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇతర గ్రహాల వాళ్ళతో మనకు సంబంధాలు పెట్టుకుంటాం. వాటిని శాటిలైట్స్ వచ్చేస్తున్నాయి. 2000 నవంబర్ 16వ తేదీ డేట్ కూడా చెప్పింది ఆమె. నవంబర్ నెలలో ఖచ్చితంగా 2026 సంవత్సరంలో ఒక శాటిలైట్, ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్, ఒక గ్రహాంతర శాటిలైట్ మనకి భూమి మీదకి వస్తుంది. ఆల్రెడీ అమెరికాలో వచ్చినాయి, దాన్ని వాళ్ళు దాస్తున్నారనమాట. అందువలన సాసర్స్ అంటారు వాటిని, ఫ్లయింగ్ సాసర్స్ అంటారు. అవి దిగుతాయి. అవి 2026తో మనకి ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్తో మనము సంబంధాలు, ఇతర గ్రహాంతరవాసులతో సంబంధం ఏర్పడుతుంది. 2026 సంవత్సరంలో మనకి ముఖ్యంగా అర్త్క్వేక్స్ వస్తాయని చెప్పారు.
2025లోనే వచ్చేసినాయి, మనం చూసాం. థాయిలాండ్ మీద, బ్యాంకాక్లోను, తర్వాత రష్యాలోను భూకంపాలు, ఇతర దేశాల్లో మొత్తం భూకంపాలు అవన్నీ వచ్చి రావడం చూసాం. అలా 2026 సంవత్సరంలో కూడా చాలా భూకంపాలు వస్తాయి. వాల్కానోస్, సముద్రం లోపల ఉన్నటువంటి అగ్నిపర్వతాలు పేలిపోతాయి. తర్వాత నెక్స్ట్ 2 అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఈ యొక్క నార్త్ అండ్ సౌత్ పోల్స్ కరుగుతాయి కొద్దిగా, అంటే స్నో, హిమాలయాస్ మీద ఉన్నటువంటి స్నో మంచు కరిగిపోతుంది, నదుల లెవెల్స్ పెరిగిపోతాయి, సముద్రం వాటర్ లెవెల్ పెరిగిపోతుంది. సో ఈ రకంగా కొన్ని నిదర్శనాలు అనేటటువంటివి మన వంగా బాబా గారు ఇచ్చారు. అంతేకాదు ఇప్పుడు చూడండి, మనకి కొన్ని శాటిలైట్స్ వల్ల అక్కడ ఏమవుతుందంటే మనకి ఇంటర్నెట్ స్తంభించిపోతుందంట. కొన్ని రోజులు మనకి ఇంటర్నెట్ స్తంభించిపోద్ది. మొత్తం బ్యాంక్స్ అన్ని సర్వర్స్ మనం అంతా ఫీడ్ చేసుకుంటున్నాం కదా, మొత్తం అంతా ఆగిపోతుంది. అది 2026లోనే జరుగుద్ది. అది పునాది 2025లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొత్తం అందరూ కటింగ్లు చేసేసారు. ఎక్కడ పడితే అక్కడ లోకల్ కంపెనీస్ కరెంట్ స్తంభాల మీద ఇంటర్నెట్ లేకుండా ఎన్నో రోజులే చూసాం, ఎక్కడే చూసాం, అక్కడ చూడడానికి ఏముంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కోవిడ్ లాంటి వ్యాధులు అనేటటువంటి మ్యూటేషన్స్ చెందుతాయి. అవి రకరకాలుగా రూపాంతరాలు చెందుతూ అదే వైరస్ ఎక్కడికి పోలేదు, అది రోగాలు ఎక్కడికి పోవు. ఆ మ్యూటేషన్స్ చెందుతూ సబ్సైడ్ చేస్తాం, అనగొట్టి ఉంచుతాం ట్యాబ్లెట్స్ వేసి. దానికి అసలు ప్రివెన్షనే తప్ప దానికి క్యూరే లేదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంతే, జాగ్రత్తలు తీసుకోవాలా, అంతవరకే ఉండాలి తప్ప క్యూర్ లేదు. కాబట్టి ఈ రకంగా 2026 సంవత్సరంలో డేంజర్ ఇయర్ అండ్ డేంజర్ బెల్ కొట్టాడనమాట. అందువలన తప్పకుండా ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనం చూడండి, శని మేషరాశిలోకి వచ్చినప్పుడు మత సంబంధమైనటువంటి గురువులు, మత సంబంధమైనటువంటి దేవాలయాల మీద మచ్చపడుతుంది అన్నారు. ఫేక్ బాబాలు ఎంతమంది రాలేదు, ఫేక్వి, అదంతా ఇలా వెళ్ళిపోతారు. కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి చెప్తానని అంటే చెప్పు అంటాం మనం. చెప్పు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి చెప్పరా నాయన అంటే, నేనే వీరబ్రహ్మేంద్ర స్వామిని అంటాడు ఒకడు. నేను వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో నా పేరు ఉందంటాడు ఒకడు. ఏమిట్రా దేన్ని ఆధారంగా చేస్తున్నావంటే, నా ఒంటి మీద పుట్టుమచ్చ ఉందంటాడు ఒకడు, చిలక మచ్చ ఉందంటాడు ఒకడు. ఇలా అనమాట రకరకాలుగా వచ్చేస్తారు. నరసింహస్వామిని అంటూ నేను ఒకడిని అంటూ ఇలా రకరకాలు వచ్చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం రేపు మే 14 వరకు 2026 సంవత్సరం వరకు ఫేక్ బాబాల దాడి, పూనకాల దాడి, ఈ ఈ దేవాలయాలు ఇవి యాబి ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. నిందలు పడ్డం, కరప్షన్ జరిగిందని, దేవాలయాల్లో తినేశారని, ఇలా రకరకాల ఇవి జరుగుతాయి శని బృహస్పతిలో ఉన్న తర్వాత. 2020 ఇంకొక 2 సంవత్సరాలు పోయిన తర్వాత 2024 నుంచి 2027 వచ్చేసరికి యుద్ధాలు జరుగుతాయి. ఇప్పటికే యుక్రెయిన్కి రష్యాకి యుద్ధాలు, రకరకాల దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అప్పుడు ఇంకా పెరిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, ప్రపంచ యుద్ధం అతి త్వరలోనే ఉంది. 2026 పునాది అని చెప్పొచ్చు. ఇంకా ఎక్కువ మాట్లాడితే 2026 సంవత్సరంలోనే 3వ ప్రపంచ యుద్ధం, అందులో డౌటే లేదు. మన జనానికి భయం వేసి ఎక్కడ చచ్చిపోతామో అని అయిపోయి భయపెడుతున్నారండి, లేకపోతే చచ్చిపోతామండి నిజమేనా అండి అని అంటారు. సిద్ధపడాలి. ఎవరికైనా రాసిచ్చాడా మనం ఎప్పుడు బతుకుతామో ఎవరికైనా తెలుసా? టపీమని చచ్చిపోతాం. కాబట్టి 2026 సంవత్సరమే 3వ ప్రపంచ యుద్ధం, అందులో డౌట్ లేదమ్మా. మా వంగ బాబా ప్రెడిక్షన్స్ ఎప్పుడు తప్పవో, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గురుదేవుల యొక్క ప్రెడిక్షన్స్ తప్పు కావు. చాలా మంచి విశేషాలు చెప్పారు గురూజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు.